హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి, అవి చేయకుండా ఉండాలి అంటే ఎలాంటి రూల్స్ పాటించాలి, సో నేను ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి, అసలు ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చాలా ఉన్నాయి టాపిక్స్ కవర్ చేయడానికి. ఒకవేళ హిందీ అయితే కనుక మీకు అంత టైం లేదు అనుకుంటే 1.5x స్పీడ్లో పెట్టుకొని చూడండి, అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది, మీకు మొత్తం మ్యాటర్ కూడా కన్వే అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అసలు మీరు ముందు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఛానల్కి మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది అంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్కి మానిటైజేషన్ అనేది అవుతుంది. ఆ 4000 వాచ్ అవర్స్ కూడా లాస్ట్ 12 మంత్స్లోనే రావాలి. సో లాస్ట్ 12 మంత్స్ అంటే అందరికీ డౌట్ ఉంటుంది. ఛానల్ 2001లో స్టార్ట్ చేసాము, 20 డిసెంబర్ కదా, ఇది 1 year అయిపోయింది కదా, మొత్తం వాచ్ టైం పోతుంది అనుకుంటారు. సో వాచ్ టైం అయితే అలా పోదండి. వాచ్ టైం ఎలా కౌంట్ చేస్తారంటే లాస్ట్ 12 మంత్స్ మనం ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కాదు, ఈ రోజు నుంచి. ఫర్ సపోజ్ మీకు ఈ రోజుకి 4000 వాచ్ అవర్స్ వచ్చాయనుకోండి, ఈ రోజు నుంచి ముందు 12 మంత్స్కి 4000 వాచ్ అవర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. బట్ మీకు లాస్ట్ 12 మంత్స్లో రాలేదనుకోండి, అప్పుడు కన్సిడర్ చెయ్యరు. ఎప్పుడైనా సరే 2021లో స్టార్ట్ చేసిన 24లో వచ్చినా 25లో వచ్చినా మేబీ అప్పటికి రూల్స్ మాత్రం చెప్పలేము అనుకోండి. బట్ ఇప్పుడు రూల్ ప్రకారం ఏంటి అంటే మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. లాస్ట్ 12 మంత్స్లో 4000 అవర్స్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అవుతుంది. సో అసలు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు చేయకూడని పనులు ఏంటి అంటే, జనరల్గా ఎవరైనా కూడా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది, ఫస్ట్ వచ్చేసి అవర్స్ కోసము జనరల్గా 4000 అవర్స్ రావడం అంటే చాలా కష్టం అండి. అంటే లైక్ స్మాల్ వీడియోస్ అనుకోండి, ఎన్ని వీడియోస్ వచ్చినా మనకు కష్టమే అవుతుంది. సో లాంగ్ వీడియో ఏదన్నా యూట్యూబ్ సెర్చ్లోనూ లేదా బ్రౌజ్ ఫీచర్స్లోనూ అలా వెళ్తేనే, అంటే లాంగ్ వీడియో వెళ్తే కనుక కొంచెం ఫాస్ట్గా వస్తాయి అవర్స్. సో ఎంతైనా ఓవరాల్గా చూసుకుంటే 4000 అవర్స్ రావడం అనేది కష్టంగానే ఉంటుంది. సో అవర్స్ కోసం లైక్ వేరే వాళ్ళ కంటెంట్ పెట్టేయడము, మూవీ రిలేటెడ్ కంటెంట్, లేకపోతే రియాలిటీ షోస్లో వచ్చే క్లిప్స్, లేకపోతే ప్రోమోస్ తీసుకొని పెట్టడము, వేరే పాపులర్ షోస్ ప్రోమోస్ తీసుకొని పెట్టడము. ప్రోమోస్కి అయితే కాపీరైట్ ఉండడు కదా, సో అవి పెట్టేస్తే వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. బట్ అదేంటి అంటే మీ ఒరిజినల్ కంటెంట్ కాదు కదా. సో అది మానిటైజేషన్కి వెళ్ళినా కూడా అవర్స్ వచ్చేస్తాయి, క్లెయిమ్స్ రాకపోవచ్చు, స్ట్రైక్స్ రాకపోవచ్చు. బట్ ఏంటి అంటే ఆ కంటెంట్ మీది కాదు కదా. సో మీది కాని కంటెంట్ని మీకు అవర్స్ వచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేయదు, హోల్డ్లో పెట్టేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మానిటైజేషన్ అయినా కూడా తర్వాత అయినా సరే ప్రాబ్లం అనేది అవుతుంది. ఎప్పుడైనా సరే యూట్యూబ్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు మీ ఓన్ కంటెంట్, ప్రతిసారి ఈ టాపిక్ గురించి చెప్తూనే ఉన్నాను. సో మెయిన్ ఏంటి అంటే మన ఓన్ ఫోన్తో మన ఓన్ కెమెరాతో షూట్ చేసిన కంటెంట్ మాత్రమే పెట్టాలి. మీరు వేరే కంటెంట్ పెడితే ప్రశాంతంగా నిద్ర కూడా పోలేరు. ఎప్పుడు ఏ స్ట్రైక్ వస్తుందో క్లెయిమ్ వస్తుందో తెలియదు కదా. సో ఎప్పుడైనా సరే మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ కెమెరాతో తీసిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ వీడియోస్కి మనకి మనీ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే అంతే రెవెన్యూ, ఎప్పటికైనా సరే అంతే. యూట్యూబ్ అనేది ఇంకా రూల్స్ పెంచేస్తుంది అనమాట. ఎందుకంటే ఫేక్ కంటెంట్ ఎక్కువ అయ్యే కొద్దీ యూట్యూబ్ రూల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అంత పిచ్చిదేం కాదు కదా యూట్యూబ్. ఎంతమంది క్రియేటర్స్, ఇన్ని ఛానల్స్ ఉన్న యూట్యూబ్లో అంటే యూట్యూబ్ అంత ఊరికే ఏమీ రెవెన్యూ అనేది షేర్ చేయదు కదా. ఊరికే ఇప్పుడు ఈ రివ్యూలు వాళ్ళంత ఈజీగా ఏం చూడరు, చాలా టఫ్గా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా. సో అందుకే ఎప్పుడైనా సరే మీ ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టండి. మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక కంటెంట్ మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. సో ఆ కంటెంట్ మీద వ్యూస్ వస్తాయా లేదా, మీరు చెప్పగలరా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన విషయం అసలు. సో అది లేకుండా వాళ్ళెవరో చేస్తున్నారు, ఆ కంటెంట్ మీద మనీ వస్తున్నాయి, అలాంటివి ఆలోచించుకోవద్దు. సో మీకు ఏం టాలెంట్ ఉంది దాన్ని బట్టి మాత్రమే మీరు ఛానల్ అనేది క్రియేట్ చేసుకోండి. దాన్ని బట్టి వీడియో చూసుకొని అప్లోడ్ చేసుకోండి. అండ్ అవర్స్ ఫాస్ట్గా రావడం కోసం లైక్ మ్యూజిక్ యూజ్ చేయడము, నార్మల్ వీడియోస్లో కూడా మూవీ మ్యూజిక్ యూజ్ చేస్తే మీకు ఫర్ సపోజ్ ఆ వీడియోకే మూవీ మ్యూజిక్ యూజ్ చేస్తే గ్యారంటీగా క్లెయిమ్ వస్తుంది. సో క్లెయిమ్ వచ్చిన తర్వాత ఆ వీడియోకి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, బాగా మానిటైజేషన్కి పంపించారనుకోండి, అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పంపించినప్పుడు అక్కడ మనకి వాళ్ళు చెక్ చేసినప్పుడు ఏంటి అంటే, మన ఛానల్లో మోస్ట్ పాపులర్ వీడియోకి వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ వీడియోకి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి క్లెయిమ్ ఉందా లేదా. ఆల్రెడీ క్లెయిమ్ ఉంది కదా మ్యూజిక్ యూజ్ చేసాం కాబట్టి కంపల్సరీ రిజెక్ట్ చేస్తారు మన ఛానల్ని. నెక్స్ట్ రిజెక్ట్ చేసిన తర్వాత
మీ ఓన్ కంటెంట్తో ఎప్పుడైతే అవర్స్ వస్తాయో అప్పుడే మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది. సో మూవీ మ్యూజిక్స్ అనేది నార్మల్ వీడియోస్లో అసలు యూజ్ చేయొద్దు. షార్ట్స్లో యూజ్ చేయొచ్చు, బట్ షార్ట్స్లో కూడా మీరు ఎడిట్ చేసేప్పుడు పెట్టకూడదు, అప్లోడ్ చేసేప్పుడే పెట్టాలి. అక్కడ మనం వెళ్ళి సౌండ్ అని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన పార్ట్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మనం 1 minute కూడా పెట్టలేము, 59 seconds మాత్రమే పెట్టగలుగుతాము మ్యూజిక్ అనేది. సో నార్మల్ వీడియోస్లో అయితే అసలు పెట్టకూడదు. ఒకవేళ పెట్టిన నార్మల్ వీడియోస్లో మానిటైజేషన్ అవ్వదు. ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తే మన మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎక్కువ మంది ప్రోమోస్ పెడుతూ ఉంటారు, మామూలుగా బాగా పాపులర్ అయిన షోస్ ప్రోమోస్. వాటికి ఏంటి అంటే ప్రోమో అంటే ఏంటి, వాళ్ళకి కూడా యాడ్ అన్నట్టు కదా. సో షో అనేది యాడ్ లాగా కదా, దానికి స్ట్రైక్స్ కూడా ఏమీ వేయరు. సో చాలామంది ఏంటి అంటే ప్రోమోస్ పెట్టేస్తూ ఉంటారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని. మీరు మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు అది ప్రాబ్లం అనేది అవుతుంది. సో మీ ఓన్ కంటెంట్ కాదు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఎప్పుడైనా సరే మీరు మీ ఓన్ కంటెంట్తోనే మీరు అవర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎట్లా ఉంటారు అంటే, ఒకరిద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకే టైంలో స్టార్ట్ చేశారు ఛానల్. సో అది యూట్యూబ్లో ఏంటి అంటే కొంచెం లక్ కూడా ఉంటుందండి. సో ఇద్దరిలో కంపారిటివ్గా ఎవరికో ఒకరికి లక్ ఎక్కువగా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏంటి అంటే మేబీ వీళ్ళ వీడియోస్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ వైర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎదిగిపోతున్నారని చెప్పేసి ఇంకొకళ్ళు కూడా ఏదో ఒకటి పెట్టేద్దామని చెప్పేసి వేరే వీడియోస్ తెచ్చి పెట్టేయడము. ఏంటంటే మేము ఇక్కడ కంపారిజన్ అసలు ఉండకూడదు. ఎప్పుడైనా సరే వేరే క్రియేటర్తో మనం కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయంటే రానివ్వండి, మంచిదే కదా. మనతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే మనకు కూడా హ్యాపీయే కదా. సో ఏం ప్రాబ్లం ఏమీ లేదు, మీరు కూడా సక్సెస్ అవుతారు. ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ మీద మనం కనుక ఇది పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎదిగిపోతున్నారు అని ఇది పెట్టుకుంటే ఎప్పటికీ అసలు ఎదగలేము. ఎందుకంటే ఆ మైండ్ సెట్లోనే ఉండిపోతాము. మనం ఇంకా వీడియోస్ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేయాలని ఆలోచన కూడా రాదు. మన ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలనేది ఆలోచించాలి. సో అలాంటివి అయితే అసలు పెట్టుకోదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఇది ఛానల్ విషయం అనే కాదు, ఏ విషయంలో అయినా సరే మనం అది ఫాలో అయితే అంత మంచి జరుగుతుంది. ఎప్పటికైనా సరే అంత మంచిగా జరుగుతుంది. మనం వేరే వాళ్ళతో ఏ విషయమైనా సరే కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసాము అంటే మన మీద మనకు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. మనం ఏం చేయాలనేది పక్కన పడేస్తాం. ఎంతసేపు వాళ్ళే దిగిపోతున్నారు అనే ఇదిలోనే ఉండిపోతాము. సో అది కూడా ఉండద్దు అసలు. ఛానల్ విషయంలో కూడా అదే ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఫోన్ నెంబర్తో వెరిఫికేషన్ చేస్తాం కదా. సో వెరిఫికేషన్ చేసుకోకపోతే ఏంటి అంటే మనం కస్టమ్ థంబ్నెయిల్ అనేది పెట్టుకోలేము. ఓన్లీ యూట్యూబ్ ఇచ్చే 3 థంబ్నెయిల్స్ మాత్రమే పెట్టుకోగలుగుతాము. చాలామందికి ఏంటి అంటే అది తెలియక యూట్యూబ్ ఇచ్చిన 3 థంబ్నెయిల్సే పెట్టుకుంటూ ఉంటారనమాట. సో అదేంటంటే అంత క్లారిటీ అనేది ఉండవు. మనం ఓన్గా ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే అది క్లారిటీగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఆ థంబ్నెయిలే యూజ్ చేసుకోండి. ఇది కూడా ఒక నెగిటివ్ అండి ఛానల్కి. ఎందుకు అంటే థంబ్నెయిల్ అనేది సరిగ్గా లేనప్పుడు వ్యూస్ కూడా రావు కదా సరిగ్గా. సో మంచిగా థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోండి, అప్పుడే మనకి మంచి వ్యూస్ అనేది వస్తాయి. ఛానల్ని ఫోన్ నెంబర్తో కంపల్సరీ వెరిఫికేషన్ చేసుకోండి, అప్పుడే కస్టమ్ థంబ్నెయిల్ అనేది పెట్టుకోగలుగుతారు. సో ఛానల్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఫోన్ నెంబర్తో వెరిఫికేషన్ కూడా చేసుకోండి. మంచిగా థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు, లైవ్ చేసుకోవడానికి ఉంటుంది. మోర్ దాన్ 15 minutes వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి మనం ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకుంటే. ఇంకో మిస్టేక్ ఏంటి అంటే జనరల్గా చేసేది, సబ్స్క్రైబర్స్ అండ్ అవర్స్ కొనుక్కోవడానికి చూస్తూ ఉంటారు. ఛానల్ స్టార్ట్ చేసి అవర్స్ కంప్లీట్ అవ్వట్లేదని ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు మీ అనలిటిక్స్ మీద ఫోకస్ చేయండి. అంటే ఏ వీడియోకి బాగా వ్యూస్ వస్తున్నాయి, మీరు ఓన్లీ అనలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పే చేసి తెచ్చుకోవడం, అసలు పే చేయడం వల్ల ఏమి ఉపయోగం ఏమీ లేదు. సో అట్లా కాకుండా జెన్యున్గా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ చెప్పేది ఏంటి అంటే అనలిటిక్స్లో మీరు ఓవరాల్ అనలిటిక్స్ చూసుకోవచ్చు, పర్టికులర్గా కూడా చూసుకోవచ్చు. లాస్ట్ 48 hours, లాస్ట్ 60 minutes అనలిటిక్స్ మనకు వస్తుంది కదా వైటీ స్టూడియోలో, అవి చూసుకోండి. వ్యూస్ దేనికి ఎక్కువ వస్తున్నాయి, ఏ వీడియోకి ఎక్కువ వస్తున్నాయి, సో అలాంటివి ఎక్కువగా చేయడానికి ట్రై చేయండి. ఆ వీడియోకి ఎండ్ స్క్రీన్స్ అవి మారుస్తూ ఉండండి. లేకపోతే షార్ట్స్లో అయితే రిలేటెడ్ వీడియో పెట్టమంటున్నారు కదా, సో అక్కడ మార్చుకుంటూ ఉండండి. అలా మనకి వ్యూస్ అనేవి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ స్క్రీన్స్ మార్చుకుంటూ ఉండము, ఇలా చేస్తే మాత్రం మనకి తక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్ కూడా మనకి వ్యూస్ రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఏ వీడియో అయితే బాగా వెళ్తుందో ఆ వీడియోకి హ్యాండ్ స్క్రీన్ యాడ్ చేసుకోవడము, షార్ట్స్ వెళ్తుంటే షార్ట్స్ దగ్గర రిలేటెడ్ వీడియో చేంజ్ చేసుకోవడము, ఇలా చేయాలి. మన వీడియోస్ మనమే ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని సబ్స్క్రైబర్స్ అవర్స్ కొనేద్దాము, మానిటైజేషన్ చేసేసుకుందాము, ఇది అసలు కరెక్టే కాదు. ఇప్పుడు మనీ పెట్టి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటే తర్వాత ఏం చేస్తారు, రెవెన్యూ రాదు కదా, ఎందుకంటే మీకు ఒరిజినల్ వ్యూస్ లేవు. సో ఎప్పుడైనా సరే మనం మానిటైజేషన్కి అయ్యేలోపు మీకు ఒరిజినల్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవాలి. సో అలా అనమాట. కంపల్సరీ మీరు మీ ఓన్ కంటెంట్ పెట్టడానికి మాత్రమే
మీ అనలిటిక్స్ మీద ఫోకస్ చేసుకుంటే మనకి సబ్స్క్రైబర్స్ అండ్ రెవెన్యూ అనేది కరెక్ట్గా ఉంటుంది. కొనాలని మాత్రం అసలు చూడద్దు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని చూడమని అడుగుతూ ఉంటారనమాట. అంటే మీరు చూడండి, మీరు వాచ్ చేయండి హవర్స్ కోసము అంట. ఫస్ట్లో ఎవరైనా సరే అలా చెప్తూ ఉంటారు, బట్ అవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వవు. ఒకళ్ళిద్దరు చూసినంత మాత్రాన ఏమీ ఇది అవ్వదు. ఎప్పుడైనా సరే మనకి ఒరిజినల్ ఆడియన్స్ బయట వాళ్ళు చూస్తే ఏంటి అంటే మన కంటెంట్ మీద ఏదో ఇంట్రెస్ట్గా చూస్తారు. ఇప్పుడు మన వాళ్ళు మనం చూడమన్నాం అనుకోండి, ఏదో చూడమన్నారులే అని చూస్తారు, స్కిప్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట. ఎప్పుడైనా బయట నుంచి వ్యూస్ వస్తేనే, వాళ్ళు కావాలని మన కంటెంట్ నచ్చి చూస్తేనే అది మనకి, మనం కావాలని చెప్పకూడదు. మన వీడియోస్ చూడండి, కంపల్సరీ చూడండి అనేది చెప్పకూడదు. మన వీడియోస్ నచ్చి చూస్తేనే మన వీడియోకి డ్యూరేషన్ అనేది పెరుగుతుంది, వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ ఒక రెసిపీ రిలేటెడ్ వీడియోనే ఉంది, కుకింగ్ ఛానల్ వాళ్ళ వీడియో చూస్తున్నారు అనుకోండి. కుకింగ్ ఛానల్ వాళ్ళ వీడియో చూసినప్పుడు సేమ్ రెసిపీ వీళ్ళ ఛానల్లో కూడా ఉంటే కనుక ఆ వీడియో లింక్ తీసుకొచ్చి కామెంట్స్లో పెడుతూ ఉంటారు. సో అసలు అది కరెక్ట్ కాదండి. మీరు ఇలా పోస్ట్ చేసే కొద్దీ ఏమవుతుందంటే, పోయిన ఒక వీడియోతో ఆపేరు, మళ్ళీ వీళ్ళు అలా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అదేంటంటే యూట్యూబ్ స్పామ్ కిందకు వచ్చేస్తుంది అనమాట. స్పామ్ కింద డిడక్ట్ చేస్తుంది. మీరు అలా కామెంట్ చేశారనుకోండి, కంటిన్యూ కామెంట్స్ చేస్తూ ఉంటే మీ ఛానల్ స్పామ్ కిందకి యూట్యూబ్ రూల్ ఒకటి ఉందన్నమాట. వెంటనే మన ఛానల్ టర్మినేట్ అయిపోతుంది. సో మనం ఇంకా వెనక్కి కూడా తీసుకురాలేము. సో 1-2 పర్వాలేదు, ఇంకా అదే పనిగా మన వీడియో లింక్స్ని వేరే ఛానల్స్లో పోస్ట్ చేయకూడదు. ఇది కూడా చాలామంది చేసే మిస్టేక్ అండి. ఏమనుకుంటారంటే కామెంట్స్ చదవడానికి వచ్చిన వాళ్ళు క్లిక్ చేసి చూస్తారనుకుంటారు, కానీ ఈ మధ్య అక్కడ కూడా లింక్స్ క్లిక్ అవ్వట్లేదు కమెంట్ బాక్స్లో కూడా. సో అలాంటప్పుడు మీరు చేసి కూడా వేస్ట్ కదా. మీకు ఒరిజినల్గా వస్తేనే వ్యూస్ బాగా వెళ్తుంది ఛానల్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇట్లా వ్యూస్ రానప్పుడు కామన్గా జరిగే ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లైక్ ఫ్లడ్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఫ్లడ్ వీడియోస్ ఎవరో రికార్డ్ చేస్తారు కదా ఫోన్లో. సో అలాంటి వీడియోస్ అన్నీ కూడా పెట్టేస్తూ ఉంటారు. సో అది కూడా ఏంటి అంటే మనకి మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే అవి కూడా చాలా ఛానల్స్లో ఉంటాయి కదా వీడియోస్. సో అలాంటి వీడియోస్ కూడా పెట్టకూడదు. అవి కూడా ఏంటి అంటే అప్పటికప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనేసరికి అక్కడ ఆడియన్స్ ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో వ్యూస్ ఎక్కువ వస్తాయని పెడుతూ ఉంటారు, బట్ అది కూడా పెట్టకూడదండి. దానివల్ల కూడా మనకి మానిటైజేషన్ రివ్యూకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అనేది అవుతుంది. సో మెయిన్గా అసలు చెప్పేది ఏంటంటే జెన్యూన్గా ఉండాలి. జెన్యూన్గా ఉంటేనే ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ అండి. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకుండా చూసుకోండి. మ్యాక్సిమం మీరు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టండి. ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి, గ్యారంటీగా సక్సెస్ అవుతారు. సో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.